కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానానికి టీటీడీ 25 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొత్త కళ్యాణ మండపాలు, భక్తులకు వసతి భవనం, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తుంది. దీంతో 8 వీఐపీ గెస్ట్ హౌస్లతో పాటుగా 20 వసతి భవనాలు కూడా నిర్మించనున్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి టీటీడీ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి చైర్మన్ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన కాణిపాకం విజిట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్కి స్పందించి వారు మాకు ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ సెంటర్ మరియు ఒక కళ్యాణ మండపాలు, సామూహిక కళ్యాణ మండపాలు ఇక్కడ ఆల్రెడీ ప్రసిద్ధి కాబట్టి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో లేకపోతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయక స్వామి దగ్గర సామూహిక వివాహాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది క్రమేణా తగ్గుతుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి సో దానికి అనుకూలంగా బోర్డు నిర్ణయం తీసుకునేలాగా 25 కోట్లు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు, అదేవిధంగా కాబోయే చైర్మన్ గారు కూడా మేము ఒకసారి వెళ్ళి కలిసాం. నాయుడు గారు మేము చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాల మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్సెప్షియో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరాలని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టీటీడీ పాలక మండలి మొత్తం కూడా కాణిపాక దేవస్థానంలో ఈ 2 ఎమ్యూనిటీస్, ఒకటి పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్, అదేవిధంగా సామూహిక కళ్యాణ మండపాలు 25 కోట్లతో నిర్మించడానికి అనుమతి లభించింది. వారందరికీ కూడా చైర్మన్ గారికి, పాలక మండలికి, టీటీడీఓ గారికి, అదేవిధంగా దీన్ని కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి